రాష్ట్రంలో క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి. రేపు జాతీయ క్రీడా దినోత్సవాన్ని గ్రాండ్ గా నిర్వహిస్తున్నామన్నారు. వచ్చే నెలలో గచ్చిబౌలి స్టేడియంలో జరిగే ఇంటర్నేషనల్ ఫుట్బాల్ కప్ బ్రౌచర్ను ఆవిష్కరించారు. 16 కోట్ల రూపాయలతో గచ్చిబౌలి స్టేడియాన్ని అధునాతనంగా రెనోవేట్ చేశామన్నారు. త్వరలోనే స్పోర్ట్స్ పాలసీని తీసుకొస్తామంటున్న సాడ్జీ చైర్మన్ శివసేన రెడ్డితో నరేందర్ ఫేస్ టు ఫేస్. గత 10 ఏళ్ల తెలంగాణలో గవర్నమెంట్ వల్ల స్పోర్ట్స్ మాత్రం వెనుకడుగు వేసిందని చెప్పొచ్చు. ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ క్రీడలకి పెద్ద పీట వేస్తుంది. ఇందులో భాగంగానే ఇటీవల గచ్చిబౌలి స్టేడియాన్ని పూర్తిగా రెనోవేట్ చేసింది. ఇక ముందు ఏం చేయబోతుంది ఒకసారి తెలుసుకుందాం. మనతో పాటు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. హలో సార్. సార్, గత 10 ఏళ్ల టీఆర్ఎస్ కావచ్చు బీఆర్ఎస్ పాలనలో స్పోర్ట్స్ ఎక్కడ పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు. ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు కొత్తగా? మీరు అందరికీ అంటే ఎక్కడా పట్టించుకున్న దాఖలాలు కాదు, పూర్తిగా దాన్ని కోమాలకు తీసుకొని పోయిన స్పోర్ట్స్ను. ఇప్పుడు స్పోర్ట్స్ ఏ విధంగా ఉరుకులాడుతుందో మీ అందరికీ తెలుసు. గత ప్రభుత్వంలో ఏ రోజు కూడా ఏ గ్రౌండ్లో అన్నా రెనోవేషన్ చేసిన దాఖలాలు ఉన్నాయా? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆ స్టేడియం నిర్మిస్తే దాన్ని ఎంతో నీట్గా వాడాలి. ఈ 10 ఏళ్లలో గచ్చిబౌలి స్టేడియంను ఎంత అధ్వాన్నమైన పరిస్థితి తయారు చేశారో మీ అందరూ చూశారు. మళ్ళీ ఇప్పుడు గచ్చిబౌలి స్టేడియం కూడా పూర్వవైభవం వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చెప్పిన వెంటనే 16 కోట్ల రూపాయలు వెంటనే దానికి శాంక్షన్ చేసి గచ్చిబౌలి స్టేడియం ఇప్పుడు మరమ్మతులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు గచ్చిబౌలి స్టేడియంలో ఇంటర్నేషనల్ ఫుట్బాల్ గేమ్ ఆడబోతున్నాం. గత 10 ఏళ్లలో ఒక ఇంటర్నేషనల్ గేమ్ అని పెట్టిరా? రేపు 3వ తారీఖు, 6వ తారీఖు, 9వ తారీఖు, 3వ తారీఖు ఇండియా వర్సెస్ మారిషస్ నడుస్తూ ఉంది. అంటే ఇంటర్నేషనల్ గేమ్స్ కూడా పెట్టే పరిస్థితులకు కనపడలే. ఈరోజు విద్యార్థులకు కానీ స్పోర్ట్స్ అభిమానులకు కానీ ఇప్పుడు నమ్మకం వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్పోర్ట్స్ మీద మంచి అవగాహన ఉంది, ఖచ్చితంగా ఆయనకు ఇంట్రెస్ట్ ఉంది. తప్పకుండా తెలంగాణలో మళ్ళీ మొన్న ఒలింపిక్స్ మేము పోయినప్పుడు చూసినప్పుడు ఒలింపిక్స్ పరిస్థితి మీరు అందరూ చూస్తే ఇండియా నుంచి ఎంతమంది వచ్చినారు? ఈరోజు మారిషస్ చిన్న దేశాలు ఈరోజు గోల్డ్ మెడల్ కొడుతుంటే ఇండియా నుంచి రాలేకపోయినారు. కానీ రాబోయే రోజుల్లో ఇండియా నుంచి, అందులో తెలంగాణ నుంచి కీలకంగా వచ్చే 2028 ఒలింపిక్స్లో తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున గోల్డ్ మెడల్ కొట్టే విధంగా ఈరోజు ప్రక్రియ మొదలవుతుంది. ఖచ్చితంగా 2028 ఒలింపిక్స్లో తెలంగాణ నుంచి గోల్డ్ సాధించే దిశగా ఈరోజు సాట్స్ ముందుకు పోతా ఉంది. ఎక్కడైనా సరే స్టేడియాలు అంటే అవి క్రీడలు ఆడుకోవడానికి కావచ్చు, అంటే మల్టిపుల్ స్పోర్ట్స్ ఆడుకోవడానికి కావాలి. కానీ మన దగ్గర ఉన్న స్టేడియాలలో పొలిటికల్ మీటింగ్లు, ప్రైవేట్ ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు అవుతున్నాయి. గచ్చిబౌలి స్టేడియంలో ఉన్న స్పోర్ట్స్ టవర్ని టీమ్స్గా మార్చారు గతంలో. బట్ అది ఇప్పుడు ఒకటే ఫ్లోర్ వాళ్ళు వాడుకున్నారు, మిగతా 14 ఫ్లోర్ కూడా ఖాళీగా ఉంది అంటున్నారు. దాన్ని ఏమన్నా స్పోర్ట్స్కి ఉపయోగించే అవకాశం ఉందంటారా? గచ్చిబౌలి స్టేడియం రెనోవేట్ చేశారు, దాంతోపాటు ఎల్బీ కావచ్చు, విసోగూడ కావచ్చు, సరూనగర్ స్టేడియాలను ఏమన్నా రెనోవేట్ చేసే అవకాశం ఉందా? టీమ్స్ బిల్డింగ్ కూడా ఆల్రెడీ మళ్ళీ స్పోర్ట్స్ టవర్కి స్పోర్ట్స్కి ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి మేము పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా టీమ్స్ బిల్డింగ్ మీద చాలా మంచిగా స్పందించారు. మీరు చూస్తున్నారు, మీ ఆఫీస్ ఎదురుగానే స్టేడియం ఉంది. ఎల్బీ స్టేడియం గురించి మాట్లాడుకుంటే మీకేమనిపిస్తుంది, మీరే చెప్పండి. ఎల్బీ స్టేడియంని ఒక 3 నెలల తర్వాత చూసి మీరు మాట్లాడండి. ఒక 3 నెలల తర్వాత, ఒక 6 నెలల్లో ఎల్బీ స్టేడియం మీరు చూస్తే మీరు ఈ విధంగా కనపడదు మీకు ఎల్బీ స్టేడియం. ముఖ్యమంత్రి గారు దీని మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది ఎల్బీ స్టేడియం పైన. ఇక ఎల్బీ స్టేడియం రాబోయే రోజుల్లో ఏ ప్రైవేట్ ఫంక్షన్స్కి ఇచ్చే పరిస్థితి లేదు. ఏ ప్లేయర్ అయినా సరే, ప్లేయర్కి మెడల్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ అంటుంది, ఎనీ గవర్నమెంట్ కావచ్చు, మన స్టేట్ కావచ్చు, అదర్ స్టేట్స్ కావచ్చు, ఆ ప్లేయర్ని మేమే తీసుకొచ్చినాము, ఆ ప్లేయర్కి సహకరించినాము, డబ్బులు ఆర్థికంగా సాయం చేసినామంటుంది. కానీ చాలామంది ప్లేయర్లు బహిరంగంగా ఒప్పుకోకపోయినా వాళ్ళు స్వతహా కష్టపడి ప్రైవేట్ అకాడమీలో ట్రైన్ అయ్యి మెడల్స్ వచ్చిన తర్వాతనే గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ స్పాన్సర్లు వస్తున్నారు. కానీ ఇనిషియల్ స్థాయిలో ప్లేయర్లకి కరెక్ట్ చేయూత అందించట్లేదని చెప్పి వాళ్ళు అంటున్నారు. దీనిపైన మీరేమన్నా? ఈ 10 ఏళ్లలో జరిగిన నష్టాన్ని పూడ్చడం కోసమే కదా ఈరోజు మేము దీని మీద ఇంత సీరియస్గా ఎక్సర్సైజ్ చేస్తున్నాం. స్పోర్ట్స్లో ఉదయం 9 గంటలకు గ్రౌండ్ చేస్తే రాత్రి 8 గంటల వరకు ఇక్కడే వ్యవస్థ నడుస్తుంది. ప్రతి అంశం మీద రివ్యూ చేస్తున్నాం. ఏ జిల్లాలో ఏం జరుగుతుందో చూస్తున్నాం. ప్రతి డివైఎస్ఓతోనే డిస్కషన్ జరుగుతూ ఉంది, రివ్యూలు జరుగుతున్నాయి. మాకు సంబంధించిన 3 స్కూల్స్, ఆదిలాబాద్, హకీంపేట్, కరీంనగర్, 3 స్కూళ్ళల్లో స్ట్రెంగ్త్ను పెంచే విధంగా ఒకటైతే చెప్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ 5 సంవత్సరాల్లో తెలంగాణలో స్పోర్ట్స్ ఇండియాలోనే నెంబర్ 1 స్థాయికి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటున్నాం. మాకు ఆ విధమైన సపోర్టు, మద్దతు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నది. కాబట్టి ఒకటి సంతోషించడానికి కారణం ఏంటంటే సీఎం గారే మీకు స్పోర్ట్స్ మ్యాన్. కాబట్టి దీని విషయంలో మేము ఏ విషయం తీసుకొని పోయినా ఇమీడియట్గా మీరు చేయండి అనే చెప్పినాడు.
దానికోసమే ఇప్పుడు మీరు అడిగిన అన్ని అంశాలను కానీ మీరు ఏవైతే చాలామంది విద్యార్థులు నిజమే వాస్తవమే మేము కూడా వింటున్నాం, గోల్డ్ మెడల్ కొట్టాలనుకున్న వాళ్ళు కానీ చాలామంది విద్యార్థులు ఈరోజు అక్కడికి పోయే పరిస్థితి లేదు. అంటే వాళ్ళకు పోవాలనుకున్న ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళందరినీ వాళ్ళున్న అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొనే ఈరోజు మేము ప్రతిదీ చూసి ఈరోజు పాలసీలో ఏర్పాటు చేస్తున్నాం. ఈ విద్యార్థులకు సంబంధించిన సమస్య కానీ గ్రౌండ్లకు సంబంధించిన సమస్య కానీ వీటన్నింటినీ పాలసీతోనే వీటన్నింటికి సమస్యలన్నీ తీరిపోతాయి. సో గత ప్రభుత్వం కూడా ఎప్పుడు ఎవరు అడిగినా స్పోర్ట్స్ పాలసీయే అన్నిటికీ ఆన్సర్ అని చెప్పేది. బట్ కోచ్ల విషయంలో పాపం చాలామంది మీ దృష్టికి వచ్చే ఉంటుంది. అసలు ఈ పాలసీలో కోచ్లకి ఎలాంటి పొజిషన్ ఉంటుంది? మేము ఈరోజు యూనివర్సిటీ పెట్టాలనుకుంటున్నాం. యూనివర్సిటీ పెడితే కింద ప్రతి దగ్గర ఒక స్కూల్ ఏర్పడుతుంది. ఆ స్కూళ్ళల్లో ఖచ్చితంగా కోచెస్ ఉంటేనే కదా స్కూల్ ఉండేది. స్పోర్ట్స్ స్కూల్కు కోచెస్ ఉండాలి, టీచర్స్ ఉండాలి. అక్కడి నుంచి వచ్చిన వారందరినీ యూనివర్సిటీకి పంపడం అంటే ఎంతోమంది కోచ్లకు అవకాశం దొరుకుతుంది. గతంలో వీటన్నిటిని పట్టించుకోకపోయినా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కోచ్లకు కానీ విద్యార్థులకు కానీ స్పోర్ట్స్ అభిమానులకు కానీ రాబోయే ముందు కాలం మహర్దశ ఉంది. దానికి నేను ఒక్కటైతే చెప్పగలుగుతాను. రాబోయే రోజుల్లో తెలంగాణ 2028 టార్గెట్ 2028 ఒలింపిక్స్ తెలంగాణకు గోల్డ్ మెడల్ తీసుకురావాలి అన్నది ఒక టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నాం. ఎంతోమంది క్రీడాకారులను తయారు చేయాలనే నిర్ణయంతోన తెలంగాణ క్రీడా సంస్థ ముందుకు పోతా ఉంది, శాట్స్ ముందుకు పోతా ఉందని మీ అందరికి తెలియజేస్తాం. థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా అంటే గత ప్రభుత్వం చేసిన తప్పులు తాము మాత్రం చేయమంటున్నారు. ప్లేయర్స్తో పాటు కోచ్లకు కూడా ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇస్తూ రాష్ట్రంలో మరిన్ని స్టేడియాలు తీసుకురావడమే తమది ఏమంటున్నారు. కెమెరామెన్ సంజయ్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.